म्यूजिक చేసుకో మూడవ ఆరాధన క్రమమును అనుకరించుదాము. దేవుణ్ణి ఆరాధించుదాము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన ఎడల కృతజ్ఞత కలిగించుడి. ఆయన నామమును ఘనపరచుడి.
రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనల్ని సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదాము. వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసింది. అయితే ఆయన కృపాక్షమాపణ దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆకలించి వారిని అనుసరించి నడుస్తున్న వలన సెలవించింది కానీ మనం మన దేవుడైన యెహోవా మాట వినకపోతే కన్నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయను. కావున ప్రియులారా, మన ముఖమందు మన పాపములను మనం ఒప్పుకుందాము. సాధ్యపడుతున్న వారు మోకరిల్లండి. నా దోషం బాగా వాటిని దయచేసి మాట్లాడుతున్న సన్నిధికుడు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు వారిని అనుగ్రహించును గాక. ఆమేన్.
స్నేహితులారా ఇద్దరు కొరకు ఏర్పాటు 1 నుంచి 7 వచనం. పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి. సుస్వాగతం సభీకే సుస్వాగతం మీ జీవయాత్రలో ప్రభు సేవ సల్పిన మీ సర్వేశ్వరుడకు స్వాగతం సర్వేశ్వరుడకు స్వాగతం స్వాగతం సుస్వాగతం అధ్యక్ష మీకే సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అధ్యక్ష మీకే సుస్వాగతం మీరు చేసిన పాటించు పల్లికి మీరు అలరించిన అధ్యక్ష పీఠం మీరు అలరించిన తెలియజేయుచున్నారు. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం చేయించుండెను. ఇంతటితో సువార్తల పాఠం సరి. మనతో ఈ ఫెస్టివల్ తన కుటుంబ పరివారంతో చేయడం ఆ గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను.
కొద్ది క్షణంలో నీ వాక్యం ధ్యానించుచుండగా నీ వాక్యంలో సత్యం విషయపరచుమని యేసు నామమున ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొచ్చున్నాము స్వామి. Happy Christmas. God bless you. It is wonderful. మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఉదయంలో ఇక్కడ ఉండాలి అన్నటువంటి ఆలోచన ఒకరోజు రాత్రి పూట అలవాటు, రాత్రి పూట లేచి ఒక్కరే టైం గడుపుకుంటూ ఉంటాం. క్రిస్మస్లో మనం చనిపోయి కనుక ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది. పిల్లలందరేమో ఇద్దరు పిల్లలు బయట ఉన్నారు, ఒక బాబు నాతో ఉన్నాడు, ఒక తమ్ముడు బయట ఉన్నాడు, ఒక తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, చెల్లె. వేరే క్లోజ్ ఫ్యామిలీ. వాట్ షుడ్ ఐ డూ అని ఆలోచన చేసిన తర్వాత నేను వాచ్తో మాట్లాడుతూ we will spend time with the people of Dichpalli అనేది మా మనసులో కలిగింది. ఇక్కడనే ఈ డిచిపల్లిలో ప్రతి మూల ప్రతి అను చెప్పగలను, ఎందుకంటే తిరిగాను ఇక్కడ. ఐ వాజ్ హియర్. అమృతంలో ఆంటీ మామ చెల్లితో కలిసి ఇక్కడ ఉండేవాళ్ళం. ఒకసారి మొన్న వారితో ఉన్న డాక్టర్స్ కేశవ్ రెడ్డి తదితర డాక్టర్స్తో ఇక్కడ ఉండి ఇందులో ఆడుకొని తిరిగిన వారి కనుక నాకు ఒక దర్శనం ఉండింది. దర్శనం ఏంటంటే రీఆర్గనైజ్, రీఓరియంట్ అండ్ రీబిల్డ్. తిరిగి రీఆర్గనైజ్ చేయాలా, రీఓరియంట్ చేయాలి. ప్రస్తుతం చర్చ్ అనేది, మిషన్ అనేది, ఎగ్జాంపుల్ సిఎస్ఐ తీసుకుంటే 75 సంవత్సరాలు గడిచిపోయింది. నౌ వీఆర్ జర్నింగ్ ఇన్ ఎ న్యూ ఫేజ్. కనుక అయ్యో హాస్పిటల్స్ మూసిపోయినాయి, అయ్యో స్కూల్ మూసిపోయి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మిషన్ ఈజ్ ఓవర్. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎ న్యూ మిషన్. చాలాసార్లు పౌండర్ గారికి వదిలాడు, ఏందయ్యా లేని ప్రాబ్లమ్స్ అన్ని నాకే పెడుతున్నావు, నేను నా మనసుకు వేరే ఉంది కదా యేసయ్య అడిగినప్పుడు దీని కొరికే నేను తీసుకొచ్చానన్న నిశ్చయత నాకు కలిగింది. చాలా పోరాటం జరిగింది విరుద్ధంగా. ఎగ్జాంపుల్ ఇక్కడ చెట్లు పడితేనే అమ్ముకున్నాను, 200 రాళ్ళ చెట్లు కట్టలు అమ్ముకున్నాను చెప్పి అక్కడ తీసుకున్నాను. చూపించరు, ఎవరు పంపించిన పేరు ఉంటారు. నేను వారిని ఏమలేదు, ఎందుకు తెలుసా, దేవుని ఆన. నేను తిడుతుండొచ్చు, కోపచ్చు, దగ్గరచ్చు, కానీ దేవుడు కొడితే బతకడం కనుక నేను నోరు పుస్తకం ఉన్నాను. ఎప్పుడన్నా సమయం వస్తే లీడర్ దగ్గర చెప్తాను, పేరుతో సహా, ఫోటోలతో సహా, ఆ నంబర్తో సహా. ప్రూనింగ్ అనేది చేయడమే. సరిదిద్దబడకపోతే గుంతలలో ప్రణాళిక ఉండదు. ఎదుర్కోవడానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చింది. కనుక ఖచ్చితంగా రీఆర్గనైజ్ రివీల్ చేస్తున్న మిషన్ ఈజ్ స్టార్టింగ్ టు బి ఆన్ ద లైన్ నౌ. దేవుడి కృప ఏంటంటే మంచి పరిచర్య జరుగుతూ ఉంది అధ్యక్షంలో. రెండవ విషయం ఏంటంటే రీఓరియంట్ చేయాలి. పాత పద్ధతులనే దేవానికి స్తోత్రం అంటే నడవలేదు. దేవుడు కావాలా, స్తోత్రం కావాలా, ఒక అడుగు ముందుకు వేయాల్సింది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో పునరుద్ధీకరణ జరగాలి. మన దగ్గర ఒక స్థాయి చెప్తాను, ఎలక్షన్ వస్తే ₹2 మొత్తం కలిపి మెంబర్గా తీసుకుంటాం. సంవత్సరం అంతా కట్టరు. మరి లేకగా ఒక దినాలు ఉన్నాయి పోయి లేకగా అన్ని ఉండి అన్నిటికీ ఖర్చు పెడతారు. కానీ దేవుడికి ఏదో మనగా ఆయనకి ఏం తక్కువైంది, 5,000 తింటారు, లేకపోతే కూడా తింటాడు, మోసం అంత ఎత్తుపోతారు అని ఏమో కథలు చెప్తారు. ఇచ్చే గుర్తుంటే దేవుడు రూపరుస్తాడండి. అంటే మారుతున్న ప్రపంచంలో, మారుతున్న పునరుద్ధీకరణ జరగాలన్న ఆలోచనలో ఇది ముందుకు సాగుతూ ఉంటే ఎప్పుడు పెద్ద పెద్ద అంగలేరు జంగలేసుకుంటూ పుట్టురాలు మొదలు పెట్టాం, చాలా వస్తున్నాయి. తిరిగి మెడికల్ కాలేజ్ ప్రారంభించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక మిషన్ చేసిన దాన్ని మనం కొట్టి పాడవేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక మిషన్ మీద తలపెట్టి చేసి మొదలుపెట్టాడంటే ఆయన స్వార్థం కొరకు మాత్రం చేయండి. ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. కొన్ని పరిస్థితులను బట్టి మన బలహీనతను బట్టి మోటార్ సైకిల్ కొనుక్కుంటాం,
మోటార్ అనుకొని అలా మంచి కూడా 50 కన్నా ఎక్కువ పోతుందంటే 70 మంది తినబడుతుంది అంటే కూడా మానవ బలహీనతలు బట్టి కొన్ని జరుగుతుంటాయి, అవి ఎదుర్కొంటూ పోవాలి. ఆ ప్రణాళికలో మొదటి భాగం ఆ ఇల్లు శుభ్రం చేసిన. ఇప్పుడు నెక్స్ట్ 150 వందలో ఒక 5 ఇళ్ళు ప్రారంభమవుతున్నాయి, కాటేజెస్. ఇది మొదట స్పిరిచువల్ సెంటర్గా అనగా మెదక్ అధ్యక్ష మండల ఆధ్యాత్మిక సెంటర్గా, రిట్రీట్ సెంటర్గా చేయబోతున్నాం. పర్యావరణ సంబంధమైన గార్డెనింగ్, ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు చూస్ పీపుల్. నాకు భయం ఏంటంటే నమ్మాలి, నేను వాళ్ళు నన్ను నమ్మాలి కదా. ఆ ప్రక్రియ జరుగుతుంది, వెతుకుతున్నాం, కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం. ఒక్కొక్క పద్ధతి ప్రకారంలో చేయబడితే మొదట ఆ ఇంటి 5-6 ఇళ్ళు అవుతున్నాయి. అగ్రికల్చర్ సెంటర్ తిరిగి ప్రారంభించబడుతుంది. బ్రిక్ మేకింగ్ చేసి హేమియా ప్రాజెక్ట్ కింద ఈ కంపౌండ్ 9 కిలోమీటర్స్ ఏమన్నారు చుట్టుముట్టు 9 కిలోమీటర్స్ అది ప్రారంభం చేయబోతున్నాం. ప్రభుత్వమైతే తల్లిగారి యొక్క విజన్ ఒకటి ఉంది. దిస్ షుడ్ బికమ్ ఎ స్పిరిచువల్ సెంటర్ కనుక వాక్ త్రూ బైబుల్ అనే ఒక పిక్టోరియల్ structures go pictorial. So you start from the creation and you end up in the revelation. So when you walk, you go to every moment you will see the God's and the Bible with pictures, almost like a drama. And you all have songs, Christmas songs. You'll have shoppings. You'll have small hotel. Everything will be there, and that end will lead into this chapter. ఆ ప్రయాణం ఏదైతే ఉందో తిరిగి ఈ చాపల్లోకి వచ్చి ఇట్నే పాతకాలంలో ఎన్నున్నాయో అట్నే కూర్చొని ఉంటాయి. దీని బ్యూటీ పోగొట్టకుండా ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది. హియర్ దేర్ విల్ బి కనెక్షన్ బాక్స్. మరి ఇది ఉండగా నేను ఎందుకు ఆలోచన చేస్తాను, రోడ్డు మొదలు పెడతాం, గ్రౌండ్ కూడా మనసులో ఉంది. బ్రిక్ మేకింగ్ సెక్టర్ ఒకటి అనుకున్నాం, 2 లేదా 3 ఫార్మ్స్ రాబోతున్నాయి. దానికి ప్రణాళిక అయింది, డబ్బులు కవర్ చేస్తున్నాం, వెయిటింగ్ ఫర్ ద మనీ. డెఫినెట్ దానికి మీకు తెలవాలి, ఎందుకంటే యు ఆర్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇది చేస్తూ ఒకరోజు వాడు కూర్చొని రాకపోతే ఒక్కడే జరుగుతుంది కదా తప్పకుండా. ఆ పాత మన ఓపి దాకా వస్తాం చీకట్లో, వీళ్ళు కూడా వస్తారు అప్పుడు సెక్యూరిటీ కూడా తిరుగుతూ ఆలోచన చేసి తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే నూతనత్వం అనేది దేవాలయంతో వస్తుంది అని ఆలోచన. రాబోయే కాలంలో ఇక్కడ చాలా పెద్దవారు నివసించే ఆవశ్యకత ఉంది. ఈ చుట్టుముట్టుకు కూడా కావలసిన ప్రాధాన్యమైన దేవాలయం అవసరం ఉంది కనుక దాదాపుగా 70 నుంచి 100 అడుగుల పొడుగుతో 45 అడుగుల వెడల్పుతో దేవాలయానికి నైస్ టవర్ కట్టాలని మనం వెనుక ఉన్న ప్రాంతంలో నాకు ఎంత దర్శనంలో కనబడింది. ఆ హౌస్ తీసి అక్కడ ప్రారంభం చేస్తాం. ఈరోజు మనం ఫౌండేషన్స్ లో వెళ్దాం. మీరు చూడండి, దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. 35 సంవత్సరాల నుంచి పోరాడిన ఎంతో మంది ఏమో చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు నన్ను చేయబట్టుకున్నాడు కనుక ఈరోజు ఈ మధ్యలో పెరిగిన వాడిని, చాలా మంది వర్గాల్లో అన్నం తిన్న వాడిని, ఈ కొందరు ఇల్లు తెలుసు, మీరు నాకు అందరికి తెలుసు. దేవదానం అందరూ పెద్దవాడు ఉన్నాడు బయట ఎడగొస్తున్నాడు రైట్. వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు. సూర్యకాంతం వంటి వాళ్ళ ఫ్యామిలీస్ చాలా మంది లాంటి సంబంధం ఆల్సో రిలేషన్స్, దాసకు ఫ్యామిలీ మెనీ ఆఫ్ యూ అన్నోన్ టు మీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడి కార్యము, అవునకు కాదనకు మన పని కాదు. ఇది జరుగుతుంది, ఏముంటది జరుగుతుంది. దేవుడి సిలువ మళ్ళా తిరిగి నిలువబెట్టబడుతుంది నేను తెలియజేస్తున్నాను. మరి నా గురించి మంచి అది మొదటి భాగం. నాకు దేవుడు సహాయుడిగా నేను చేయగలిగింది నేను చేస్తూ వచ్చినాను. దేవునికే ఘనత, మహిమ, ప్రభావం చెల్లుగా దేవునికి చెందవలసింది, మనుష్యుడు దొంగిలించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గుడ్ వర్డ్స్. లెట్ ది గాడ్ బి గ్లోరిఫైడ్. నిజమే, ఆ రోజున తాను వచ్చినప్పుడు నేను ఎక్కడ తిరుమలగిరిలో ఉన్నాను. అమ్మ ఫోన్ చేసి సీరియస్గా ఉన్నాడు, ఏమైతుందో అన్నా తెలియదు అన్నది. ఏమైందమ్మంటే నేనే చెప్పిన చక్కగా ఆడికి పలానా ఇవ్వండి, యూ విల్ సీ. ఆడికి పోయి చూసేటప్పటికి కొలాప్స్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎవరి తరపు బట్టి ఎవరి దగ్గర పైసలు ఉంటుందో లేదు. ఈవెన్ డైజర్ ట్రెజరర్ దగ్గర కూడా
పోతే నాలుగింటిలో నేను ఎదురైతే అవి పైసలు అనుకుంటే నాలుగుంటే అంటాడు. వాస్తవమే. కానీ నేను కాపాడింది నేను కాదు, నీ దేవుడే. నీ దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలా నీ జీవితం. క్రిస్మస్ సరేనా? టైం కూడా ఎంత అవుతుంది? 12 ఇంకోటి ఉందా తెలుసా కదా? క్రిస్మస్ అంటే మరి ఆదివారం చేసే క్రీస్తు జనన పునరుత్థానం. పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా మానవ మాధ్యములోనికి దిగి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా మానవ మాధ్యములోనికి దిగి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. మరి మన క్రిస్మస్ ఏంటి? ఇంటికి ఇస్తున్నాం, ఒంటికి బొట్టకు తిరుడు. ఆయనకి ఇవన్నీ కట్టుడు. ఎవరిని ఏమేమో చేసి అస్సలు పుట్టిందాన్ని మర్చిపోయి కొత్తగా మనం పుట్టించుకున్నాం. ఎక్కడ పుట్టాడు? పశువుల నక్కలకు మొరియలు, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉండేది. మనుష్య కుమారుని కలవాల్చుటకు ఇంత గిసమంతం కూడా కలగడం లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? మన గురువులను ప్యారెంట్స్ చేస్తున్నాం. అవునమ్మా? దానికి ఖర్చు ఈ నిండుతో కొట్లాడుకుంటారు మీరు చేసి వీఆర్ మేకింగ్ ఎ రిచ్ గాడ్. దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచక విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నట లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. దాసుని స్వరూపంలో వచ్చిన తీసుకుపోయి అందరూ పెట్టించి నృత్య కిరీటం పెడుతున్నాం. పశువుల పాక అంటే మన ఆలోచన విధానం ఏంటంటే మనకు కంఫర్టబుల్ గా మార్చుకుంటాం. ఐ డోంట్ లైక్ దట్. మనం ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైన ఏదో చేసి ఏమొచ్చినా ఎదుర్కో సక్సెస్. కానీ మన ఆలోచన మనం కంఫర్టబుల్ గా చేసుకుంటాం. క్రిస్మస్ అది కాదు. ఇంకోసారి చదువుకుంటాం. ఏ సరే ఉంటాడు? బ్రతలేదు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలు పుట్టాడు. నదులైన పశువుల పాకలు ఉన్నాడా? కట్టెలు ఉన్నాడా? వాళ్ళు శిలువ మీద ఉన్నాడా? వాళ్ళు సమాధి ఉన్నాడా? ఈ భూలోక ఆకర్షణ శక్తి పరిధిలో ఉన్నాడా? లేడు. ఆరోపణం అదే. భూలోక సంబంధమైన శక్తి, దాని యొక్క ఆకర్షణ శక్తి గ్రావిటేషన్ పుల్లో నుంచి బయటకు వెళ్ళింది. అదే దేవుని గురించి ఎక్కువైనా సర్వంతర్యామిగా సర్వశక్తిమంతుడుగా మనలోనికి వచ్చిన దేవుడు. సర్వంతర్యామిగా సర్వశక్తిమంతుడుగా మనలోనికి వచ్చిన దేవుడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు. క్రిస్మస్ లో భూలోకంకి వస్తే మనతో ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు ఈస్టర్ వల్ల మనలోనికి వచ్చాడు. సర్వతర్యామిగా, సత్యస్వరూపిగా, ఆత్మస్వరూపిగా. క్రిస్మస్ అనేదేమో నువ్వేం చేస్తున్నావు అంటే అదే గొర్రెలకు గొర్రెలు కట్టాలా, అదే యోసేపుకు ఒక బాధ అని వేయాలా, తర్వాత మరేమో కూడా పాపం వాళ్ళిద్దరికి ఎందుకో బాధ వేస్తారు. జ్ఞానులకేమో పట్టుచీర పెట్టి కిరీటాలు పెట్టి బ్రతుకంత సాతాను చేసిన దుష్కార్యం ఏంటంటే క్రైస్తవత్వాన్ని పశువుల పాకల పండబెట్టి అది ఎంజాయ్ చేస్తుంది. యేసు పశువుల పాకలో లేడుసుని క్రిస్మస్ ఇస్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ ద మేంజర్. మేంజర్ కాదు, రానైన గర్జించు సింహలే రానైన క్రీస్తుని ఎదుర్కోవడమే మన క్రిస్మస్. మనకి కంఫర్టబుల్ అన్నం వండుకుంటాం, పక్కన వండుకుంటాం,
ఇప్పుడు నయం పైసలు కనబడుతున్నాయి. ఆ దినాలలో ఈ సంవత్సరం చేసిన వాటికి వచ్చే సంవత్సరంగా కట్టుడే ఇన్స్టాల్మెంట్ దేవుడి విలువ. యేసు జననం చరిత్రాత్మకమైన సత్యం. యేసు జననం చరిత్రాత్మకమైన సత్యం. ఆ సత్యము సత్య స్వరూపుగా మన మొదలకు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి అయిన దేవుని సర్వంతర్యామిగా నీలో నాలో నగరంలో లేడు, బెత్లెహేములో లేడు, ఇశ్రాయేలు అసలుకే లేడు. ఎక్కడ ఉన్నాడు? ఏమంటారు కొరింథీ మొదటి అధ్యాయంలో 3:15 మీ హృదయములు దేవుని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఆయన ఏం చేశాడంటే ఈ గుడులకు ప్రతిరూపంగా నీ హృదయాన్ని గుడిగా మార్చుకున్నాడు. సో ద క్రిస్మస్ ఎక్కడ జరగాల? మొదటి పాయింట్. నెక్స్ట్, వాట్ ఈస్ క్రిస్మస్ అని చెప్పాడు. రెండవది, ద సైన్స్ ఆఫ్ క్రిస్మస్. ఏంటది? చచ్చిపోయినప్పుడు సైన్స్ ఉన్నాయి, పుట్టినప్పుడు సైన్స్ ఉంది కదా. మొదటి సైన్ ఏంటిది? తోక చుక్క. ఏమంటాడు? తోక చుక్క ఏం చేస్తుంది? తోక చుక్క మార్గాన్ని చూపించింది. రెండవది, తోక చుక్క, ఆ చుక్క వెలుగుకు సూచన. దేనికి సూచన? వెలుగుకు సూచన. మంచిగా చెప్పలేదు. యేసు జననంలో జరిగినటువంటి సైన్స్ యేసు గురించి చెప్పే సైన్స్ అని. యేసు యొక్క అధికారాన్ని, గుణగణాలు చూపించే సైన్స్. మొదటిది చుక్క, మార్గం చూపే చుక్క. ఆ చుక్క, దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్ ఫర్ ద కాంగ్రిగేషన్. ఓకే, ఈ చుక్క మార్గం అంటే ఏమంటారు యేసు ప్రభు? నేనే సత్యము జీవము. మొదటిది నేనే మార్గం. ఈ చుక్క మార్గం చూపించింది. ఏంటిది మార్గం? ఏంటిది మార్గం? అసలు మార్గం అంటే ఏంటి? సువార్తనే మార్గం. సువార్తనే మార్గం. మార్గం అంటే సువార్త. ఏ సువార్త? మంచి సువార్త. మరి మంచి సువార్త ఏంటిది? గాస్పల్ అంటారు. మళ్ళా గాస్పల్ ఏంటంటే మళ్ళా సువార్త అనగా ఆయన త్రోవ అనగా సువార్త. ఆ సువార్త ఏదనగా జననం, జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణం, రెండవ రాకడ. ఇది సువార్త. ఈ తోక చుక్క దేని సువార్త అంటే దేవుని నుండి వచ్చిన మార్గం అనగా సువార్త వర్తమానం. నశించిన దానిని వెతికి రక్షించుటకు రెండవది, ఈ చుక్క దేనికి సూచన? వెలుగుకు సూచన. వెలుగేంటిది? వెలుగు ఇస్ నథింగ్ బట్ లైఫ్. వెలుగేంటిది? ఎన్లైట్మెంట్ అనొచ్చు. ఈ వెలుగులో వాక్యం, ఆదియందు వాక్యమైన వాక్యము దేవుని యొక్క, ఆ వాక్యం దేవుని యొక్క ఉన్నది. అది ఏమైనా ఏ రూపంలో వచ్చింది? మనుషుల వచ్చింది. మనుషుల రూపంలో వచ్చింది. ఏ పరిపూర్ణుడు? కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే కృప, దేవుడు ఇవ్వబడిన శక్తి, ఎనేబులింగ్ పవర్, ఉచితంగా ఇవ్వబడిన దేవుని యొక్క అధికారం, ఉచితంగా దేవుడి ఇచ్చిన బలం. ఏంటంటే కాపుదల. నేను ఎప్పుడు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తానంటే ఎనేబులింగ్ పవర్. నూతనంగా నిన్ను ఆ బలపరచు దేవుని యొక్క అధికారం, శక్తి. కనుక కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు, శరీరధారి అయి. దట్ మీన్స్ ద వర్డ్ ఈస్ లైఫ్ అండ్ ద లైఫ్ ఈస్ లైఫ్. అంతుంది ఆ భోగ సూత్రం. చిన్నప్పుడు మాకు పొద్దులే సూర్యుడు మంచిగా నిజంగా తోపిడి దొరుకుతుంది. నంబర్ 1 మార్గం, సువార్త. రెండవది వెలుగు. మూడవది జీవం. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇటర్నల్ లైఫ్.
Got it? Super. Next is called signs of Christmas. రెండోది నేను గొర్రెల మంచి యోహాను 10:10 నేను గొర్రెల మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టే ఏం చేసి నీ కొరకు నా కొరకు ఆయన మంచి గొర్రెల కాపరి. ఎన్ని రకాలుగా ఉన్నా సరే, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె. మొదటిది గొర్రె అజ్ఞానంతో తప్పిపోయింది, రెండవది జ్ఞానం అజాగ్రత్త తప్పిపోయింది, మూడవది కుమారుడు అహంకారంతో తప్పిపోయింది. మొదటిది అజ్ఞానం, కనబడుతుంది కదా నేను దమ్మాను అంటే పోయింది. రెండవది అజాగ్రత్త, ఏకం అనేది ఏమైతుంది, దేవుడు నీవుడు కాదు, దేవుడు అందరు వాడు. నువ్వు చింతకాయ తింటే నీలోనే. మూడవది అహంకారం, ధన అహంకారం. లోకం యొక్క వైభవం చూసిపోయాడు కుమారుడు, పందుల పొట్టు తిన్నాడు. ఆయన కూడా చివరి చూడండి సంగతి, ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నవాడు. కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. కాపరి మంచి గొర్రెల కాపరి. బైబిల్లో కొన్ని వర్సెస్ చాలా బలమైనవి. నేను లోకం వరకు వెలుగైనాను, నేను గొర్రెల మంచి ఐఎమ్ సేయింగ్స్ అంటే జార్జ్ గాస్పెల్ మాత్రమే ఉన్నాయి. నేను లోకములకు నేను గొర్రెల మంచి. తర్వాత ఏమొచ్చినాయి? దూతలు వచ్చాయి. దూతలు ఏమంటున్నాయి? సర్వోన్నతమైన స్థలములలో కదా. దూతలు వర్తమానాన్ని తీసుకొని వచ్చాయి. పుట్టినప్పుడు, చనిపోయి లేచినప్పుడు వర్తమానాన్ని ఇచ్చాయి. దేవుడి నుండి మానవ మధ్యంలోనికి వచ్చిన దేవుని వర్తమానమే క్రీస్తు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, మనం ఏమేమో చేసి అస్సలు మర్చిపోతున్నాం. The signs of Christ birth are the characters and the personality of Jesus Christ. ఆ సైన్స్, ఆ గుర్తులే దేవుని యొక్క వ్యక్తిత్వములకు ప్రతి బింబం. ఇంకా తర్వాత పశువుల పాక దేనికి దేవుని కుమారుడు మానవ రూపం దాల్చి సేవకుడికి వచ్చాడు. పనివాడే ఉంటాడు, తను తాను వ్యక్తుడిగా చేసుకున్నాడు. రాజులు లేరు, రాజధాని అలెగ్జాండర్ 35 చచ్చిపోయినాయి. ఏమో లోపడే లేదు ఉంటారా, చచ్చిపోతుంది. పెద్ద పెద్ద చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోయారు. ఇంకెవరు మనకు రాయల రాజు ఆలు ఎన్నో ఉంటాయి కదా, పల్నాడు రాజులు వాళ్ళు పోయి అందరూ పోయారు. ఏదో ఒక రాజ్యం ఉందా? యేసయ్య ఉన్నాడు, యేసయ్య రాజ్యం ఉంది. ఆయన ఏం చేశారంటే దీనుడిగా వచ్చి హృదయ సామ్రాజ్యాన్ని జయించాడు కనుక ఆయన విశ్వాసం వచ్చేవాడు రక్షకుడు నిత్యం పొందుతూ హృదయంలో క్రీస్తుని దాచుకున్నాడు కనుక వీరవారమైన మనం ఈ రోజు స్థితిలో కూర్చున్నామంటే మనలో క్రీస్తు ఉన్నాడు, సత్యుడైన క్రీస్తు ఉన్నాడు. కనుకనే పాపం చేసినావో ఏం చేసినావు కానీ దేవుడు మాత్రం మేము విడిచిపెట్టలేదు. విడిచిపెట్టా కనుక దీనత్వంతో పుట్టాడు. So he is called as we are called servants of the servant God. కదా, పరిచర్య చేయుటకు తప్ప పరిచర్య చేయించుటకు తెచ్చుకున్నారు. చివరిది హేరోదు రాజు. చివరిది హేరోదు రాజు కథ ఏంటంటే మానవ అహంకారమును, ఈ లోక సంబంధమైన బుద్ధితనానికి సూచన. తెలుసుడు అన్ని చెప్పడం చెప్పించుకున్నాడు. అందరినీ రామాలో అందరూ బైబిల్లో రామాలో, ఇది రామాలో మొదటిసారి జరగలేదు, మోసకాలంలో కూడా జరిగింది. అందరూ నమ్ముకున్నాడు. సేమ్ యూజేషన్ వేరు. గుడ్డితనం ఏమైంది? ఓడగొట్టబడ్డాడు. He is being defeated and birth of Jesus was a silent night. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా హృదయంలో సమాధానంతో ప్రభు సన్నిధి గడపడుతున్నాడు. దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ క్రిస్మస్. ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్రిస్మస్. సిస్టమాటిక్ వస్తారు తర్వాత
ది కాంటెక్స్ట్ అది సందర్భం ఏంటి? యేసు ప్రభు చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును, జబూలూను నఫ్తాలి ప్రాంతంలో వాడు మబ్బులుగా ఉన్న యుద్ధములు, వాడు గొప్ప వెలుగును చూడబోతున్నాడు. మా కథ అవుతుందండి అక్కడ. ఇశ్రాయేలులో ఉన్నటువంటి 2 గోత్రాలు తప్ప తక్కిన గోత్రాలన్నీ వారసత్వంలో ఉన్నాయి. యేసు ప్రభు వచ్చిన ఐజాయా చెప్తున్న ప్రాంతం 537-45 ప్రాంతంలో BC కలిసి ఆ ప్రాంతంలో ఇప్పుడు మెడిటరేనియన్ సీ ఉంటుంది, ఆ సముద్రం, మధ్యధార సముద్రం, మెడిటరేనియన్ మధ్యధార సముద్రం. ఆ మధ్యధార సముద్రం దాటగానే గలిలయ ప్రాంతం వస్తుంది. ఇటు పక్క అంతా కొండలు గుట్టలు ఉన్నాయన్నాడు. అంటే అది చీకటి యుద్ధంలో కూడా చంపివేశారు కనుక దుఃఖంలో మా మెస్సియా వస్తారని ఎదురు చూస్తున్నారు. తర్వాత ఏమంటారు తెలుసా? అది భయంకరమైన పరిస్థితి. వారి హృదయం, యెషయా గ్రంథం 6:9, వారి హృదయములు కొవ్వు వంటి, వారి చెవులు మందగించి సీసం పోసినంతగా మందగించిందట. అంటే లోపలికి గాలి కూడా రుచి విధవరాలను గురించి చూసి అగ్నికి కట్టెవాళ్ళ మారిన మనుషులు మనం చూస్తున్నాం. మొరాలిటీ ఇస్ డెడ్. చీకటిమైన జీవితం. 9వ అధ్యాయం 16, 17, 18 వచనాలు రైట్ సైడ్ చూడండి. భయంకరంగా చెప్తున్నాడు. అసలు దేన్ని కూడా కేర్ చేయరు. అటువంటి చీకటిలో ఒక దిక్కు రాజులు చనిపోతున్నారు, ఇంకో దిక్కు మనుషుల మధ్యలో దేవుని భయం పోయి ఆధ్యాత్మిక ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. అనగా స్పిరిచువల్ ఇగ్నోరెన్స్, తెలుసు కానీ ఏం లేదు. ఆధ్యాత్మిక చీకటి. వీటి వలన ప్రజలు మగ్గుచు మానసత్వంలో ఉన్నారు. ఆ సమయంలో చీకటిమైన బ్రతుకులో there is a rare hope, expected hope అంటే మెస్సియా. కదా? ఇంకా స్థితి ద కాంటెక్స్ట్. అటువంటి భయంకరమైన స్థితి బైబిల్లో చక్కని మాటలు 73 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. ఒక్కడైనా నీతిమంతుడు లేడు. పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు భూమి మీద ఒక్కడును లేడు. అంటే దుస్థితి ఆ రీతిగా మార్చబడుతుంది. మానవ సమాజం భయంకరమైన స్థితికి. యెషయా గ్రంథం 64:6 తెలుసా? మేమందరము అపవిత్రుల వంటి వారు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. ఈ స్థితిలో, ఇమ్మొరాలిటీలో, అన్రైచియస్ లైఫ్ లో యేసు ప్రభు యొక్క రక్షణ మనకు కలిగింది. అందుకే సిరియమంటే నేను నీ రక్షణను నా కన్నులారా మళ్ళీ పాటలు చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాడు. ఏమంటాడు తెలుసాక? నీ రక్షణ నేను కన్నులారా చూచితిని, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఎవరికి వెలుగు? అన్యజనులు. దేవుని స్వరం వినలేక ఆధ్యాత్మికమైన ఇగ్నోరెన్స్ లో, చీకటిలో, పాపపు స్థితిలో ఉన్నవారు. రెండవది ఏమంటారు తెలుసా? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. గ్లోరీ టు ద పీపుల్ హూ బిలీవ్ యు అండ్ లైట్ టు ద పీపుల్ హూ డు నాట్ బిలీవ్ యు. అసలు అది కదా, ఇది కాంటెక్స్ట్. అన్యులకేమో వెలుగు. ఎందుకు వెలుగు? ఎన్లైట్మెంట్, తెరవబడాలా, దేవుని గురించిన జ్ఞానం పరిపోదిస్తున్నారు. రక్షకుడుగా పుట్టినాడు. లూకా 2:11 తర్వాత sent to be savior, born to be savior. Second word, he sent to be savior. దాంట్లో మొదటి యోహాను పత్రిక 4:14 రక్షకుడిగా పంపబడు, రక్షకుడిగా పుట్టాడు, రక్షకుడిగా పంపింపబడి ఉన్నాడు. మూడవది, he is called to be savior. ఇది ఎక్కడ ఉందంటే ఇకంటే తీతు 1:3-4 క్లాస్ అది. జీసస్ క్రైస్ట్ ది గాడ్ ఈజ్ అవర్ సేవియర్. లోకమును రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడైన దేవుడే మన రక్షకుడు. దీనిని
తీర్పు గ్రంథంలో ఇది జ్ఞాపకం చేయబడింది. అందుకే he is born to be savior, he is sent to be savior, he called to be our savior, and he is Jesus Christ our Lord. సుమోల గడిచుడనే యేసయ్య. మరి ఆయన ఎదుర్కోవాలి 3 మాటలు చెప్తారు. Christmas is celebration of seeking God. క్రిస్మస్ అనగా మనల్ని వెతుకుతూ ఉన్న దేవుడు. ఆయన మనం వెతుకుతూ ఉంటే దొరికేటట్టు మనం ఉండాలి. అంతే. పారిపోయి నువ్వెవరు అనేది రోగం వస్తే మనకి ఎక్కడ భక్తి. వాడు ఎక్కడ గుడికి రాడట, వాడు ఎందుకో గుడికి వస్తే చేసుకుమారే గారికి పరిశాన్ ఈడికి వచ్చిండు రా, ఈడెన్న గుడికి చూసి 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 మనం మెల్లగా అడిగినట్ట, అరే ఏమైనా ఎందుకు వచ్చిందంటున్నట్ట. అయ్యా 3 రోజుల కింద నేను హాస్పిటల్ పోయినా, డాక్టర్ కలిసిన నువ్వు 2 రోజులలా వస్తామని చెప్పాడు. వచ్చిన ఇంకొకసారి బాగా భక్తి చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఏం పాట పాడతాడు, బతుకుంటే కానీ పాడపడే సరే పదమే కోడు. ఈ ఏనాడు వాడికి రాడు పాడడు. చచ్చిపోతే ఏం పాడతాడు? వీడు చచ్చిపోయింది మొదలుపెట్టి ఒంటిలో పోయిందా పాడిందే పాట పాడిందే మరణములకు విజయమేది మరణము పొద్దు లేదు, ప్రార్థన లేదు. వెదుగుతున్న క్రీస్తు ఆయనకు దుర్గుబాటులో ఉండడానికి మనం నడిచే వాక్యానుసారమైన బాటనే వెతుకుతున్నాడు. ఆ రోజున ఆదామా నీవెక్కడున్నావు అన్నాడు. ఈ రోజున ఎక్కడున్నావు? దీనికి ఏంటంటే చెప్పి చెప్తున్నాను. ఆ రోజున నీ వయసు 60 కావచ్చు, నీ వయసు 70 కావచ్చు. 70 సంవత్సరముల నుంచి క్రీస్తు నేను వెతుకుతూనే ఉన్నాను. ఒక రోజున సినిమా అంతా అయిపోయాక పేతురు యోహాను కొందరు కలిసి నడుచుకుంటే గలిలో పోతుంటే కొద్ది దూరంగా అన్నాడు. మళ్ళా ఎవరు చేశాను అన్నాడు. అరే ఉండకపోతే కదా మళ్ళీ కొంచెం అన్నాడు. ఉండకపోతే కదా మళ్ళీ అని సినిమా వస్తున్నాడు. అడిగి ఎందుకు వస్తున్నాడు అంటే, అయ్యా నేను మోసి మీది పోయినాక దేవుడు చెప్పిండ ఆఖరి వాడు రక్షించడం మట్టుకు మోస్తనే అది అయిపోలేదు. యేసు యొక్క సృష్టి యావత్తు కొనసాగించబడుతూనే ఉంది. యేసు యొక్క రక్షణ కార్యం నిరంతరం సాగుతూనే ఉంది. అడుగుతే ఇస్తాడు. అంటే నీతో ఉన్న దేవుడు మనలో ఉంది. వెదుగుతున్న క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. అజ్ఞానంతో తప్పిపోయిన గొర్రెను వెతికాడు, అజాగ్రత్తతో తప్పిపోయిన నాణ్యను వెతికాడు, అహంకారంతో తప్పిపోయిన కుమారుడు వెతికాడు. నువ్వెక్కడున్నావు చూడు, రామయ్య రోజు పిలిపిస్తున్నాడంటే నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఈ రోజు నీకు పిలిపిస్తున్నాను. Therefore, for me, Christmas is to meet the roaring lion. వెతుకుతున్నాడు, దొరకడానికి దాక్కోకు, ప్రభువుకు నిన్ను కనపరచుకో, నేను నీ ఇంటికి రక్షణ. రెండవది నుంచి పాప వాసనలో నుంచి నేను విడుదల కలిగించేసి తన సొత్తుగా మార్చుకున్నాడు. Even today, that act on the cross is still going on. Every time our sin is nailing him into the cross. Moreover, first one is seeking God, second one is saving God, third one is restoring God. సమకూర్చే ఏం సమకూర్చుడు? మనం సమకూర్చుకునేది వేరు లేదు. దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, అంత నాకే, మొత్తం నేనే నాకుతా. మన ప్రార్థన పడితే దేవానికి వందనాలు, నీకు వందనాలు, పక్కన 3 వందలు నాకే వందలు, అంత నాకే, నా బిడ్డకి, నా అరుడికి, నా కొడుక్కి, అవసరం వచ్చిన దానికి మా మామకి, మా తాతకి. అంతే. మనం పోగొట్టుకున్నాం కనుక ఇంతకు చదివిన వాక్యంలో దత్తపుత్రాత్మ ద్వారా తిరిగి అంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మిమ్ములను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి అంటే నీ స్వాస్థ్యములకు వారసు చేసేది. ఆయన స్వాస్థ్యములకు
వారు మీకు అధికారం ఇవ్వడు. ఎందుకంటే పాపం వలన పాపంలో బానిస నీవు తిరిగి పాప క్షమాపణ వలన శరీర ప్రభుత్వాలకు అనుభవం కలిగి చేసి నిత్య జీవంలో ఉండలాగా ఆయన కుమారుడు ఆయనతో ఉండలాగా ఆయన నీకు సమకూర్చుకుంటున్నాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ ఈ celebration of seeking God. Christmas is celebration of saving God. Christmas is the celebration of restoring God. Don't be cheated by the Christ baby in the manger. Jesus is beyond, and He is going to come as a roaring lion. వాక్యమనే ఇందోపకరం గడిచుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి ఆ గర్జించు సింహం వచ్చినప్పుడు ఆయన ఎదుగున్నట్టు ఆయనకు లాగా మనము ఉండాలంటే ఆయన స్వరూపం ఆయన స్వభావం మనకు దిగి వచ్చినప్పుడు పురుగులు మేల్చుంటే సింహాలు కాకులు కుక్కలు మనం ఎవరు పిల్లలు దేవుడు కనుక ఎప్పుడైతే ఆయన వాక్యం ఉండడంలో నీ ఒక నూతన సృష్టిగా చేపడతావు కనుక నీకు శిక్ష అనేది లేదు కనుక సింహం రక్షించుతున్న క్రీస్తును ప్రోత్సహించుకొని నేను తిరిగి సమకూర్చిన యేసును జ్ఞాపకం చేసుకొని ఉత్సవం చేయాల్సిన ఈ పండుగ వందనాలు తెలియజేస్తూ, నేనైతే డిజిటల్ ఎప్పుడు చూడలేదు. నా పెళ్ళి ఒక్కసారి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి ఒక ఫంక్షన్ అన్నవాడు బాబు పుట్టినప్పుడు ఎప్పుడు వచ్చి ఎక్కడ ఏముందో కూడా నాకు అంత ఐడియా లేదు. కానీ మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. మీరందరూ అంటే మీ డిజిపల్లిలో హాస్పిటల్లో పనిచేసిన వారే అని అనుకుంటున్నాను నేను కూడా. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి విన్నపం చేస్తున్నాను ఏంటంటే, నేను యూకేలో ఉన్నప్పుడు ఒక రోజు ఎందుకో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటినీ కబ్జా చేస్తున్నది అన్న వార్త అక్కడికి వచ్చిందన్న. వచ్చినప్పుడు నాకు ఎందుకో చాలా అంటే ఏదైనా కూడా మన మీదనే పడతారు, ఏదైనా కూడా మన ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఏది సాధారణంగా డిజిటల్ ఇంకా ఎక్కువ పెద్ద ఉంది కదా అనేసి అనిపించి మాదాపూర్లో అది అవి పెట్టింది కదా, మన యేసుక్రీస్తు జననం నుంచి ఆరోహణం వరకు పెట్టింది కదా, అట్లాంటిది మన డిస్పెరీలో పిలిగ్రిమ్ సెంటర్ గా పెడితే ఎట్లా ఉంటది? అందరూ వచ్చి వెళ్ళడము, దాన్ని చూడడం, అదొక మనకి ఫైనాన్షియల్ రిసోర్స్ లాగా ఉంటది కదా అన్న ఉద్దేశము అనిపించినప్పుడు ఫస్ట్ నేను మన ఇంజనీర్ దివాకర్ అని అబ్బాయితో చెప్పినాను. అవన్నీ స్టాచ్యూస్ బైబిల్లో స్టాచ్యూస్ ఎట్లా ఉండాలో అవన్నీ ఇచ్చేసి పెట్టండి అని తండ్రి గారితో తర్వాత చెప్తాము, ముందే చెప్తే ఒక్కొక్కసారి వద్దంట మంచిగా అనిపించేది అనేసి నేను ఫస్టే అబ్బాయికి చెప్పిన. నెక్స్ట్ అనంతి తోటి షేర్ చేసుకున్నాను, అక్క చేద్దాము అట్లయితే దానికి కొద్దిగా అంటే మంచి ఇది వస్తుంది అన్నట్టుగా అనంతి కూడా అన్నాడు. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలు మనము చిన్న కుటుంబం అయినా కూడా దేవుడి కార్యాలు ఎంతో గొప్పగా మనము చేయగలమనేసి నేను ఆశిస్తున్నాను. మరి అట్టి సహకారం మీ నుంచి కావాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి చాలా ఆశతో ఈ యొక్క రిసోర్స్ సెంటర్ గా చేయాలని ఆశ ఉంది. మీరు పైసలు కాదు ఇవ్వడం, ఇటుక ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ సిమెంట్ ద్వారా కానీ దానికి మొత్తం ఎంత అవుతుందో అది ఇస్తే దాంతో కూడా మనం చేయొచ్చు. పైసలు ఇవ్వాలని ఏం లేదు. మీతో ఏ వనరులు ఇవ్వగలుగుతారో ఆ వనరులను ఇవ్వాలని వారు చేస్తున్నాం. మరి ఇప్పుడు తల్లి గారికి ప్యాషన్ ఆఫీసర్స్ రిజిస్ట్రేషన్ చేయాలని వారి కాంపౌండ్ ఇస్తున్నారు. వారి ప్యాషన్ ఆఫీసర్స్ ఇవ్వండి. 10 హాస్టల్స్ మనకు ఉన్నాయి, అన్ని ఆల్మోస్ట్ క్లోజింగ్ లో ఉన్నాయి. Every hostel will have 100 girls and 100 boys. So all Wesley girls school, Wesley boys, BPM hostel, Wesley Medak girls and boys, back to Kamareddy,
boys and girls, and we are going to have all English medium schools, and Dudhigam boys and girls, Nirmal boys and girls, and Lakshmipet boys and girls. దాదాపు 1000 మందిని ఉచితంగా చదివించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒక్కరికి సంవత్సరానికి 30,000 రూపాయల ఖర్చు. నేను జనవరి తర్వాత చివరి భాగంలో ప్రతి ప్యాస్కెట్కి వెళ్ళబోతున్నాం. అయ్యగారులందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికి 18 లక్షల రూపాయలు వారు ఇచ్చారు. ఒక్కొక్క అయ్యగారు వాళ్ళ ఇష్టంతో 30,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అయ్యగారు మొదటి ఇద్దాం, ఎందుకంటే మనం మిషనరీస్ ఉన్నాం కనుక మనం మొదలు పెడదామని. మేము 60 లక్షల రూపాయలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. మనకు సంవత్సరానికి 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు ఈ 1000 మందికి అవసరం కనుక 30,000 రూపాయలు మీ అయ్యగారు ఇచ్చిండు ఆల్రెడీ 30,000 రూపాయలు. మరి ఈ రీతిగా ఈ నెల చివరి భాగంలో నేను అనుకున్నాను ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కోఆర్డినేటర్స్. నేను ప్రతి ఏరియాకు రాబోతున్నాను. ఐ వాంట్ టు వాక్ ఇన్ అ ప్రాఫిటిక్ మేనర్ సో దట్ రాబోయే తరములకు తిరిగి సేవ ప్రారంభించబడుతుందని. కష్టమేనండి, కానీ మీరు జమ చేసి మొదలు పెట్టండి. 30,000 పెద్ద ఈ దినాలలో పెద్ద కథ కాదు, కానీ మనసుంటే చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఒక పిల్లోడు. వాళ్ళ అమ్మ ₹1 ఇచ్చి సందేహం అన్నదట. సందేహం అంటే ₹10 కొనుక్కున్నాడట. ఆ టీచర్ చెప్పినటువంటి కథ విన్న తర్వాత సండే స్కూల్లో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నేను చేసిన తప్పు, నేను ఇంకొకసారి నా జీవితంలో ఈ తప్పు నేను చెయ్యి. మీద సభ అవుతుందంట పరలోకంలో. ఏసై చుట్టూ 12 మంది కూర్చున్నాడట. కూర్చొని 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒకసారి ఏమైతుందో చూద్దాం పా కిందికి అని అన్నట్టు. మరి ఈరోజు ఏంటిదంటే ఆదివారం అంటే చూద్దాం పండి అని వచ్చి తలకా కింద పెట్టి మొత్తం చూస్తున్నట్టు. ఆదివారం నాడు ప్రపంచమంతా గురువుల ప్రార్థన అవుతుందట. ఒక్క ప్రార్థన కూడా మీరు చేస్తలేదు. ఒక్క ప్రార్థన కూడా, ఒక చిన్న ప్రార్థన గుని నడుతుందట పరలోకంలో. చూడుపో అది ఏందో చూడుపో అంటే ఈ చిన్న పిల్లవాడు పశ్చాత్తాపంతో చేస్తున్న ప్రార్థన. అంత లోపల చూసినాడు. కింద చూస్తే అన్ని గుడులు ఖాళీగా ఉన్నాయట. అంటే మీద ఏం లేవట. ఈ పిల్లగాని గుడిసె మీద కోట్ల దయ్యాలు ఉన్నాయి. ఈ పిల్లగాని ప్రార్థన చేసిన గుడిసె మీద కోట్ల దయ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు పిలిచినాడు, లూసిఫర్ ఇక్కడ అన్నాడు. ఏం సంగతి లూసిఫర్, గిన్ని పెద్ద గుడులు మీద కథలు ఇచ్చిపెట్టినావు, డిచ్పల్ ఇచ్చిపెట్టినావు, అన్నిటి పెట్టినావు, ఈ గుడిసె మీద ఎందుకున్నావు అంటే వాళ్ళంతా మా వాళ్ళే అని చెప్పింది. వాళ్ళంతా కనుక నేను పోయి డిస్టర్బ్ చేయాల్సిన అవసరంతా ఎవరిని డిస్టర్బ్ చేయాలా? ఇద్దామని సిద్ధపడండి. డిస్టర్బ్ చేస్తే చాలా మంది ఉంటారు. తొందర పడకండి. వాళ్ళంతా వాళ్ళే, మనమంతా దేవుడి బిడ్డలని. ఇయ్యడం మొదలు పెట్టండి, మీ జీవితాల్లో దేవుని కృపను చూస్తారు. థ్యాంక్ యూ. అనుకోకుండా నేను మొన్న 2 days బ్యాక్ 3 days బ్యాక్ నేను మన చర్చి కలరింగ్ అవుతా ఉన్నది, ఇవన్నీ అవుతా ఉన్నాయి. నేను వచ్చేస్తుంటే అన్న ఫోన్ చేసి కాల్ చేసి ఇమీడియట్ నువ్వు నా దగ్గరికి రావాలా అంటే నేను రానన్నా. ఎందుకంటే సార్ నేను తండ్రి గారు అన్న ఇంటిమేసి ఉంది కాబట్టి తండ్రి గారు నన్ను పిలిచి అన్న నేను రానన్నాను. ఒక 5 minutes 10 minutes మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకు రావురా అని అంటే నేను రానన్నాను. కొంచెం అడిగినా నేను మీద రాను అన్న. ఎందుకంటే నేను అడిగింది నీకు చేయలేదు, నీకు తెలియలేదురా, నీకు తెలియలేదు, నువ్వు ఇక్కడ ఎలా ఫస్ట్ నేను బిషప్గా పిలుస్తున్నాను, నేను రా అన్న. సరే అన్న వస్తున్నాన్నప్పుడు నువ్వు చిన్నది అడిగినావురా, నేనే రాజును, నేనే మంత్రిని, ఇక్కడ చేయాలన్న విజన్ పెద్దగా ఉన్నది నాది. ఇక్కడ నువ్వు చిన్న సండే స్కూలు, స్టోరు ఇవి అడిగినావు, దానికి అడుగుతా ఎట్లా? నేను పెద్ద మెగా చర్చ్ ఇక్కడ కట్టబోతున్నాను, దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలా. ఇమీడియట్ నువ్వు ప్యాస్టరేట్ సెక్రటరీగా ప్యాస్టరేట్ మీటింగ్ కాల్ ఫర్ చేయి. ప్యాస్టరేట్ మీటింగ్ ఇమీడియట్ కాల్ ఫర్ చేస్తూ దానికి కావాల్సిన కొన్ని అజెండా ఇచ్చాడన్న. ఇచ్చేసి దానికి చర్చ్ గురించి ఒకటి ఫౌండేషన్ స్టోన్ వేసేద్దాము, మరియు మన కొన్ని గ్రేవ్ యార్డ్ విషయం కొన్ని విషయాలు మాట్లాడినాము. అది అన్న మీకు వెరీ వెరీ థ్యాంక్స్. మా డిచ్పల్లిని ఎన్నుకొని మా మధ్యలో మీరు ఉండి చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ అయ్యగారే మాకు కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. సంటేనా ఇప్పుడు లేడు బుజ్జి నేను ఫ్రెండ్స్ము, అక్క స్వరూపక్క మా టీచరు, అందరం కలిసి వెళ్ళేది. అందరం మేము ఈరోజు క్రిస్మస్ రోజు టీడీ సామెల్ అంకుల్ మా దగ్గరనే ఉండి అందరం కలిసి వెలిసి ఈరోజు చాలా సంతోషం అంకుల్, అక్క బుజ్జి అండ్ ఫ్యామిలీ మీరు మా మధ్యలో ఉండడము మాకు ఎంతో అదృష్టము అన్న. మరియు మీరు విజన్ కలిగి ఈరోజు మా డిచ్పల్లిని మళ్ళా ఒక పూర్వ వైభవం తీసుకొచ్చి ముంగటంతా కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఎందుకు చెప్తున్నానంటే అందరికి సంఘానికి తెలియాలి మనం ఏం చేయబోతుండ అన్న, ఏం జరుగుతుంది అన్న, ఏదో చెప్పిపోయే రకం కాదు.
నేమియా ప్రాజెక్ట్ అని ముంగటంతా మనం కట్టి నేను అన్న మరి ఎట్లా వస్తుంది అన్న మనం మీరు ఇంత పెద్ద పెడుతున్నారు, అరే నేనే రాజు నేనే మాత్రం నేను ఫండ్స్ తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు కానీ మీరు కోఆపరేట్ చేయండి, నేను దాన్ని కంప్లీట్ చేస్తానని అన్న చెప్పిండు. వీ విల్ గెట్ బిగ్ క్లాప్ ఫర్ దట్. తప్పకుండా మా పర్సనల్గా మరియు మా ప్యాషనెట్ తరఫున మా సంఘ పక్షాన మేము మీకు అన్ని విధాలా సహకారం ఇస్తామని మేము చెప్తున్నాము. తల్లి గారు మీకు కూడా మేము చెప్తున్నాం, మీ కళలు కూడా మీరు కనే కళలు కూడా తప్పకుండా నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాము. మాకు ఒక అదృష్టం ఏంటి అంటే మీరు మంచి అయ్యగారమ్మని మాకు ఇచ్చారు. చెప్తున్నానంటే అయ్యగారు వచ్చిన 3 months కొంచెం 5 minutes అయినా పర్వాలేదండి, ఎందుకంటే చెప్పాలి. అయ్యగారు వచ్చిన ఒక 3 months నుంచి తాను కూడా ఒక విజన్ కలిగి ఉన్నాడు డిస్పల్ మీద, దీన్ని డెవలప్ చేయాలి. చర్చి ఒక 7-8 years తర్వాత మళ్ళీ మనం కలరీ చేసుకోవాల్సి వచ్చింది. అది అయ్యగారు విజయమే, చేయాలని కూడా చేయాలని. ఈ చుట్టూ డెవలప్మెంట్, ఈ క్లీనింగ్ ఇదంతా మేము పర్ఫెక్ట్ కమిటీగా సహకరించవచ్చు, కానీ ఆయన ఆశ కలిగి ఉన్న వ్యక్తి చాలా ఆశతోటి నేను చేయాలని మమ్మల్ని పట్టుబట్టి ఈ స్పీకర్ సిస్టమ్ కానీ ఈరోజు మైక్ సిస్టమ్ కానీ ఈరోజు ఏది జరిగినా మా అయ్యగారు ముందటువంటి మమ్మల్ని నడిపిస్తే మేము తీసుకుపోయి ఎదురు ముంగడ మంచిపోతే మేము అందరం మంచి చెప్తామని నేను చెప్తున్నాను. తప్పకుండా అయ్యగారు మంచి చేసినందుకు అన్న మీకు మంచి అయ్యగారు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరు షాప్స్ చెప్తా ఉంటారు, కానీ మనం ఈసారి టవర్స్ తోటి ఇచ్చేద్దామని కొంచెం ట్రెజరర్ గారు తండ్రి గారికి టవర్ కావాలి. అక్క తల్లి గారు మీరు కూడా కొద్ది ముందు కావాలి. మన స్థానిక అయ్యగారమ్మ గారు అక్కడే మీకు కూడా మేము మా ప్యాస్టర్ తరఫున మా స్టూడెంట్ గారు వచ్చి మిమ్మల్ని సన్మానిస్తాం. జాబ్ చేస్తూ ప్రతి విషయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది కాగానే మనకి ఏంటి అంటే డొనేట్ చేసినటువంటి వారికి అందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఏంటంటే మన ప్యాస్టర్ ట్రెజరర్ గారు, అయ్యా ఎంత అన్న డబ్బు ఖర్చు కాదు, నువ్వు భయపడకు, నువ్వు పనులు చేయించేసి అని చెప్తున్నారు. మరి అదేవిధంగా ప్యాస్టర్ సెక్రటరీ గారు కూడా డొనేట్ చేయడం, ఆయా మనుషులను అడగడం, తీసుకురావడం, వాళ్ళని సహకరించినందుకు ప్రత్యేకంగా ప్యాస్టర్ సెక్రటరీ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్యాస్టర్ ఉమెన్ సెక్రటరీ మధ్యకాలంలో వాళ్ళ సహోదరులు మరణించిన సమయంలో కూడా వారు సేవలు అందించిన వారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్యాస్టర్ స్టూవర్ట్ రాబర్ట్ గారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. వారు నాతో పాటు శ్రమించి ఉంటున్నారు. మరి ప్యాస్టర్ కమిటీలో లేనటువంటి సభ్యులు కూడా బండి ప్రసాద్ అన్న నన్ను తీసుకురావడం, వెళ్ళడం, ఏ పని చెప్తా పని చేయడం మా సహకరించినందుకు ప్యాస్టర్ కమిటీ అందరికీ మరి ప్రసాద్ అన్నకు ప్రత్యేకంగా నా 2 వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యా, ఇద్దరికి వందనాలు. తిరిగి మనం అందరం లేచినప్పుడు కూడా శాంసన్ కష్టపడ్డాడు. మీడియా సోదరులు కూడా నా యొక్క
సమాధానం, సంతృప్తిని, సమృద్ధిని బిడ్డలకు కలిగి చేయండి. వారి యొక్క కష్టంను ఆశీర్వదించండి. నీ ప్రేమ తెలియని వారు, నీ నామం తెలియని వారు అనేకులకు నా ప్రభా ఈ సువార్త చెందుటకును రీచ్ అవుట్ ప్రభా ఇద్దరు వాడబడుతూ ఉండగా నా ప్రభా ప్రతి చోట నిస్వారం, ప్రతి చోట నీ ప్రేమ, ప్రతి చోట నీ ఉనికి ఉండాలి. యేసయ్య ఈ ధనమును మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి నీ ఈవును దయచేయమని ఈ క్రిస్మస్ ప్రభా మాము వెలుగుచున్న క్రీస్తును, రక్షించున్న క్రీస్తును, సమకూర్చిన క్రీస్తును మేము అనుభవించులాగా పేరు పేరున ఒక్కొక్కరిని ఆశీర్వదించమని ప్రతి కష్టం కడచేర్చండి, ప్రతి సంకటం కుదుర్చండి. ప్రభా వారిని ఎదుర్చిన ఇచ్చువాడు, నువ్వు కాపాడువాడు, కలుగు చేయవాడు, అన్ని అనుకూలపరచువాడు, నీ చిత్తము నెరవేర్చి నీకు ప్రబోధపరచుమని సజీవయాగంగా మమ్మల్ని మేము మీ పాదనలో ఉంచుకొని యేసు క్రీస్తు పేరుతో నెరవేర్చున్నాం స్వామి. మీ గిన్నెని కొనులు ఆశీర్వదించి తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధీకరించి నుంచి పరిశుద్ధాత్మ గురించి సహవాసం త్రియేక దేవుడు ఎల్లప్పుడూ మన సంఘములకు, అధ్యక్షులకు, క్రైస్తవ సమాజములకు కలుగు చేయుగాక. ఆమేన్. Christmas to all the congregation members. Thank you. మరి విశేషం ఏంటంటే యాజ్ అ ప్రాపర్టీ మేనేజర్గా, పాస్టర్స్ ట్రెజరర్గా 2 నిమిషాలు తల్లి గారు, మరి తల్లి గారు మన డిస్ప్లే సార్ రావడం పోవడంతో ఇక్కడ ఒక డెవలప్మెంట్స్ ఏ విధంగా చేయాలని చెప్పి తండ్రి గారు ఆలోచన చేసి ఒక స్టెప్ వేసుకోవడం జరిగింది. ఎంతో మందితో డిస్కషన్ చేసి డైసెస్ లాగా ఆయన చిన్న తండ్రి గారు మన డిజిటల్ అన్ని విధాల డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ లెవెల్గా నిరంతరం కొనసాగే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద తీసుకువెళ్ళాలని చెప్పి మంచి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి మరి యాజ్ అ ప్రాపర్టీ మేనేజర్గా తండ్రి గారికి, తల్లి గారికి నేను శుభాలు తెలియజేస్తూ మరి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు, తల్లి గారు. మరి ఈ నెలలో తండ్రి గారు తల్లి చనిపోయింది కాబట్టి మరి చిన్న సంఘం అయినప్పటికీ డిజిటల్ని మినీ ఇంగ్లాండ్గా తయారు చేస్తానని చెప్పి ఎన్నోసార్లు నాతో నైట్లో వాకింగ్ చేస్తూ ఇక్కడ చెప్తున్న యాక్టివిటీస్ చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ చర్చ్ ఫౌండేషన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ మేము చేస్తున్నాం. కాబట్టి సంఘస్థుని అందరూ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ కూడా ఒక అందరూ సహకారాలు ఇస్తే డిజిటల్ని విల్ సీ ఏ షార్ట్ పీరియడ్ ఇన్ మినీ ఇంగ్లాండ్. డిజిటల్ని మీరు అందరూ సహకారాలు అందిస్తారని చెప్పి నేను చూస్తున్నాను. మరి నా బాధ్యత డిజిటల్ మీద నా మీద పెట్టిన తండ్రి గారు కూడా నేను కుటుంబం తరఫున నుంచి థ్యాంక్ యూ. దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరాగ్నితో ఆయన స్తుతించుడి, స్తుతించుడి, పరమండలములతో పరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతి. పిల్లల గ్రాముల చల్లగనుడి, పిల్లల గ్రాముల చల్లగనుడి, ఎల్ల ప్రజలు వారికి ప్రేమైన దేవుని బిడ్డలారా,
దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం అనేది దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం. మరి దాదాపు 89 సంవత్సరాలు ఈ చేపలు ఈరోజు మట్టుకు విశ్వాస్యతకు ప్రతిరూపంగా ఉంచబడింది. ఎదుగుచున్న సంఘం, సజీవమైన సంఘం ఒక అడుగు ముందుకు వేస్తూ ఒక పెద్ద మెగా చర్చ్ మనం ఇక్కడ కట్టుకున్నట్లయితే అది ఈ కాంపౌండ్ అంతటికీ ఒక వెలుగుగా, దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిరూపంగా, దేవుని ఆలయంగా, దేవుడి యొక్క నిలయంగా మార్చబడుతుంది. కనుక దేవుడి కార్యాన్ని చేస్తాడని, చేయగలిగిన సమర్థుడని నేను నమ్ముచు, ఇంత మటుకు సమస్తమును అనుకూలపరిచిన దేవుడు రాబోయే కాలంలో కూడా చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లునుగాక. స్వామి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున ఈ శిలా పథకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాము. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినుడు నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. The new construction of new church on Saturday 25th of December 2021 by the Right Reverend Dr. A.C. Salman Raj, B.Com BD, MTH Dimin, Bishop in Medak, Reverend Dr. T. Bhaskar, Vice Chairman, Reverend K. Charles Wesley, Ministerial Secretary, Reverend Dr. U. Daniel, Dyson Treasurer, Mr. Dolkala David, Lay Secretary, Mr. Matta Anantarao, Property Secretary, Reverend G. Niranjan, Godavari DCC Chairman, Reverend D. Yesu Kumar, Presbyter in charge, Pastorate Committee and Congregation members. Thank you. కొద్దిగా ఇటు తిరగండి. రారా నాని. K6 HM టీవీ ప్రేక్షకులకు త్రియేక దేవుని నామమున శుభం తెలియచేయచ్చు. మెదక్ మరి ఈ సమయంలో ఈ మెదక్ అధ్యక్ష మండలి తరఫున వ్యక్తిగతంగా మా కుటుంబంతో కలిసి డిచ్పల్లిలో ఆరాధించడానికి మేము వచ్చి ఉన్నాం. క్రిస్మస్ పండుగ మా వారితో చేసుకోవడం ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం. మరి ముఖ్యంగా ఈ సమయంలో మీకు తెలియచేయనిది ఏంటంటే రాబో కాలంలో దాదాపుగా 100 సంవత్సరాల మిషన్ ఇక్కడ పూర్తిగా ఆవించబడి మరి ఒక నూతన ఆలోచనతో ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. దానిలో భాగంగా మరి ఇది బిషప్స్ అనెక్స్గా దీనిని రీఆర్గనైజ్ చేసి ఉంటున్నాం. రాబో కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సెంటర్గా ఈ యొక్క స్థలము తీర్చిదిద్దబడుతూ ఉంది. మూసివేయబడిన మెడికల్ కాలేజ్ గురించి కూడా కొలాబరేషన్లో మరి పునరాలోచనలో మేము ఉన్నాం. దేవుని కృప ఖచ్చితంగా ఇవ్వబడుతుందని మేము చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా నానా విధములైనటువంటి సామాజిక కార్యక్రమాలను చేపట్ట కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ప్రార్థించండి. రాబో కాలంలో తిరిగి దీని పునర్వైభవాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రేమకు, యేసు యొక్క త్యాగానికి, యేసు జీవితానికి సాక్షిగా ఇది తిరిగి పునరుద్ధరించబడుతుందని మీకు తెలియజేస్తూ ఏకీవించి రండి, కలిసిపోదాం, కలిసి కడదాం, సమాజాన్ని సత్సమాజంగా నిర్మిస్తాం, దానిలో పాలుభాగస్తులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రస్తుతం కమిటీ మెంబర్స్ అందరినీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఎస్ కుమార్ గారిని, వారి సత్యమణిని, ట్రెజరర్, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, స్టూవర్డ్ గారు, వీరు ముగ్గురిని మరి దేవుని బట్టి నేను వందనాలు చెల్లిస్తాను. బాచి, శాంసన్ అండ్ ఆల్సో రాబర్ట్, ప్రతి ఒక్కరిని, ఉమెన్ సెక్రటరీ గారిని, యూత్ సెక్రటరీ గారిని, ఇక్కడ చేరిన పెద్దలందరినీ బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తులు చక్కని కార్యక్రమం చేశారు, వారందరిని బట్టి కూడా నేను మీకు వందనాలు చెల్లిస్తూ
ఇక్కడ పాతకాలం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరైనా కన్నా ముందు ఉన్నవాడు దేవదానం చేయండి. తదితరులందరికీ కూడా మీరు పాలిభాగస్తులయ్యండి, ప్రార్థించండి, ఏకీభవించి ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి మనం చేద్దాం. ఏది కూడా అసాధ్యమైనది కాదు. తిరిగి పునర్నిర్మాణం ఖచ్చితంగా చేయబడుతుంది. దేవుని ప్రేమ ప్రకటించబడింది, ఇంకా ముందు కూడా ప్రకటించబడుతూనే ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.